వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటను ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు పరిశీలించకపోవడం విడ్డూరమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా చూడాలన్నారు. గత ప్రభుత్వం నష్టపోయిన రైతులను మోసం చేసిందని, అనర్హులైన రైతులకు మాత్రమే నష్టపరిహారాన్ని చెల్లించిందన్నారు. నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చూడాలని అన్నారు. నష్టపోయిన నిజమైన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతారని ఎమ్మెల్యే అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారు 3 మండలాలు, కొంచెం పార్షియల్గా మిగతా మండలాల్లో అకాల వర్షాల వల్ల, వడగండ్ల వాన వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరగడం అయింది. మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ, పొప్పడి తోట కానీ, అలాగే కూరగాయలు పెట్టినటువంటి రైతులు కానీ, మెంతం కూర, పుదీనా, ఉల్లిగడ్డ ఇట్లాంటివి పెట్టినటువంటి వ్యక్తులు కానీ అందరూ రైతులకు చాలా నష్టం జరిగింది. కామారెడ్డిలో జరిగినటువంటి వడగళ్ల వానకి ఇవాళకి 4-5 రోజులు జరిగిన క్షేత్రస్థాయి పర్యటనలో గౌరవ కలెక్టర్ గారు వెళ్ళకపోవడం అనేది శోచనీయం. నేను కలెక్టర్ గారు కోడ్ ఉంది కాబట్టి అధికారులతో మాట్లాడలేని పరిస్థితిలో నేనున్నాను తప్ప, కోడ్ లేకపోతే అధికారులను తీసుకెళ్లి క్షేత్రస్థాయి పర్యటన నేనే చేసేవాడిని. క్షేత్రస్థాయిలో పర్యటన చేయమని ఆ రాత్రి వర్షం పడ్డ మరుక్షణం ఉదయం 7 గంటలకే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు చెప్పడం జరిగింది. వారు క్షేత్రస్థాయి పర్యటన చేసేప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎక్కడైనా కలిసినా మాట్లాడినా అధికారులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద మధ్యాహ్నం 3 వరకు ఎక్కడికి వెళ్లకుండా వారి పర్యటన కోసమే సమయం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి సుమారు 25-26 గ్రామాల్లో నేను పర్యటించడం జరిగింది. వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు పంట నష్టం 100% పోయింది. ఇవాళ వరి సంగతి చూస్తే విత్తు గట్టిపడి పాలు తాగే సమయంలో, విత్తు గట్టిపడే సమయంలో, రైతు ఆఖరిసారి విత్తు గట్టిపడుతుంది అనే టైంలో ఇవాళ మసాలా వేసిన తర్వాత ఈ వడగళ్ల వాన జరిగింది. 100కు 100% ఆ వరి పంట పోయింది. అలాగే మామిడి తోట, అలాగే నిమ్మ తోట, పొప్పడి తోట కంప్లీట్గా ఆకు అనేది మిగలకుండా రాళ్లతో కొడితే బరిగలు మాత్రం ఉండి మొత్తం ఆకు లేకుండా చెట్లన్నీ విరిగిపోయి పడిపోయినటువంటి సందర్భం. రోడ్ల మీద గాలి తీవ్రతకు రోడ్ల మీద చెట్లన్నీ విరిగి పడిపోయినాయి. ఆ చెట్ల కింద ఉన్న కరెంటు వైర్లు తెగిపోయినాయి. సుమారు 150 వరకు కరెంటు పోల్స్ బ్రేక్ అయినటువంటివి ఉన్నాయి. అలా ఆ రోజు నేను వెళ్తున్న సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెక్టిఫై చేస్తూ పోతున్నారు. ఎక్కడ అది? రోడ్ సైడ్. ఇకపోతే ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే నేను క్షేత్ర